నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంతో లోతైనది నీ ప్రేమ, నిన్ను మరచినే బ్రతుకలేను. ఎంతో లోతైనది నీ ప్రేమ, నిన్ను విడచినే బ్రతుకలేను. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. అరచేతిలోనే నన్ను చెక్కుకొంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే. నీ దృష్టిలో నేనున్నాగా ఇలలోనే జడియను. నీ దృష్టిలో నేనున్నాగా ఇలలోనే జడియను. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు, నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరు అని ఆలోచనగా శ్రద్ధగా ఉండకండి. నా మాట వినబడుతుందా? కళ్ళు మూసుకొని తలలు వంచండి. స్త్రీలు తల మీద ముసుగు వేసుకొని వినయ భయభక్తులు కలిగి మీ మనస్సు కేవలము దేవుని మీద కేంద్రీకృతం చేసి
పరిశుద్ధాత్మ దేవుడా, ఇంతవరకు పెద్ద పాస్టర్ గారిని నిలబెట్టుకుని మాతో మాట్లాడావు. ఈ సమయంలో యవనస్తుడైన నీ సేవకుడు నీ సన్నిధిలో నీ సముఖంలో నిలబడి ఉండగా నీ సేవకుని ముఖాంతరములో నుండి మా అందరితో మాట్లాడనట్టు ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గతించిన 9 నెలలు మమ్ములను, మా సంఘ బిడ్డలను, వారి కుటుంబాలను కంటికి రెప్పవలే కాచి దాచి భద్రపరచి ఈ 10వ నెలలో మమ్మల్ని ప్రవేశింపచేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ 10వ నెలలో ఈ మొట్టమొదటి పరిశుద్ధ ఆదివార దినాన్న పరిశుద్ధ సంఘముగా కూడుకొని పరిశుద్ధుడవైన నిన్ను ఆరాధిస్తూ ఉండగా నిశ్చయముగా 10వ నెలలో ముయ్యబడిన ద్వారాలు తెరవబడును గాక. 10వ నెలలో నీ చిత్తము, నీ సంకల్పము, నీ దర్శనము, నీ వాగ్దానాలు మా జీవితంలో యేసు నామములో నెరవేర్చబడును గాక. ఈ 10వ నెలలో మా మీద పొంచి ఉన్నటువంటి సకల విధమైన కీడు దోషములు, అపవాది కాడి యేసు నామములో విరిచివేయబడును గాక. 10వ నెలలో నిశ్చయముగా మేము ఆశీర్వదించబడుదుము గాక. మా యేసయ్య అర్పించిన కానుకలను, దశమ భాగాలను దీవించి నూరంతలుగా ప్రతిఫలము దయచేసి నీ సేవార్థమై వాడుకోమని మమ్మలందరినీ నీ చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. 2 చేతులు పైకెత్తి దేవునికి మహిమ కలుగునట్టుగా ఒక మంచి స్తోత్రం చెప్దామా? దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామంలో దైవజనులు, అభిషక్తులు, ఆత్మపూర్ణులు, నాన్నగారికి, అమ్మగారికి, అదేవిధంగా చేరి ఉన్నటువంటి సంఘానికి, సంఘ పెద్దలకు, యవనస్తులకు, స్త్రీల సమాజానికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. మాట్లాడుకోవడానికి టైం ఇవ్వనా? మాట్లాడుకోవడానికి టైం ఇమ్మంటారా? సైలెంట్గా ఉంటారా? మీరు మాట్లాడుకుంటే నేను లేటుగా ప్రసంగం చేస్తాను, 3 గంటలకు వదులుతాను. సీరియస్గా చెప్తున్నాను. మీరు మాట్లాడుకుంటే 3 గంటలకి వదులుతాను. సైలెంట్గా ఉంటే 35 నిమిషాల్లో వదిలేస్తాను. మీ చేతుల్లో ఉంది. సైలెంట్గా ఉండండి. నాకు ఎలా ఉండాలంటే గుండె సూది పడినా కానీ ఆ సౌండ్ నాకు వినిపించేంత సైలెంట్గా ఉండాలి. ఓకే. ప్రభునందు ప్రియమైనటువంటి వారలరా, కుటుంబ పక్షాన, సంఘ పక్షాన అనుషమ్మకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించును గాక. నిన్ను దీర్ఘాయుష్మంతురాలుగా దీవించును గాక. నీ హృదయ వాంఛలన్నీ దేవుడు నెరవేర్చును గాక. మంచిది ప్రియులరా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని మహాకృపను బట్టి దైవజనులు నాన్నగారు, నేను కలిసి అనేక ప్రాంతాలకు వెళ్ళి నాన్నగారు సాక్ష్యం చెప్పడం, నేను వాక్యం చెప్పడం, దేవుని పరిచర్యలో, దేవుని పనుల్లో ప్రియులరా అలుపెరగక, రాత్రనక, పగలనక మేము పరుగులు పెడుతూ ప్రయాసపడుతున్నాం. ఈ నెలలో కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి మేము దేవుని సందేశాన్ని అందించడానికి, దేవుని చేతిలో వాడబడడానికి మాకు ద్వారాలు తెరవబడ్డాయి. మా కొరకు, మా ప్రయాణాల కొరకు మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పక్షాన మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానము చేసే అంశము పరిశుద్ధాత్మలో 4 అనుభవాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. పరిశుద్ధాత్మలో 4 అనుభవాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, దేవుని సంగమా, మనలో చాలా మందికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి కూడా తెలియకుండా జీవిస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుండి మందిరానికి వెళ్తున్నా, ఎన్ని సంవత్సరాల నుండి పాటలు పాడుతున్నా, ఎన్ని సంవత్సరాల నుండి దేవుని ఆరాధిస్తున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం చదువుతున్నా, విన్నా, పరిశుద్ధాత్మ అభిషేకము పొందలేనటువంటి పరిస్థితిలో, పరిశుద్ధాత్మ చేత నడిపించలేనటువంటి పరిస్థితిలో, పరిశుద్ధాత్మ చేత నింపబడలేనటువంటి పరిస్థితిలో చాలా మంది విశ్వాసులు జీవిస్తూ ఉన్నారు. ఒక మాట చెప్పనా,
మనం ఆశీర్వదించబడాలన్నా, దీవించబడాలన్నా, అభివృద్ధి పొందాలన్నా, ఫలించాలన్నా, సుఖముగా సౌఖ్యముగా జీవించాలన్నా పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. ఆత్మ మన ఈ పరిశుద్ధాత్మ ప్రియులరా మన ఆత్మకు లంగరు వంటిది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నాశనానికి నరకానికి పోకుండా ఈ పరిశుద్ధాత్మ ప్రియులరా మన ఆత్మకు లంగరు వంటిది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. లంగరు అంటే తెలుసా మీకు? లంగరు అంటే తెలుసా? వాడ ప్రియులరా ఎటువంటి పెనుగాలులు, తుఫానులు, లేకపోతే అలలు ఎగసిపడి వాడను ప్రియులరా గమ్యానికి చేరకుండా చేయాలని ప్రయత్నాలు చేసినా కానీ ఆ వాడకు లంగరు ఉంటే కనుక అది స్థిరంగా కదల్చబడకుండా గమ్యస్థానానికి అది నడిపించబడగలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలను నిత్యత్వంలోనికి నడిపించడానికి, యుగ యుగాలు మన వరుడైన యేసుక్రీస్తుతో, మన ప్రాణప్రియుడైన యేసయ్యతో ఆ 1000 ఏండ్ల పరిపాలనలో జీవించడానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఒక బుద్ధి కలిగిన కన్యక వలె సిద్ధపరుస్తూ ముడత మచ్చ కలంకము లేని మహిమ కలిగిన సంఘముగా సిద్ధపరిచేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుదురు వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడుదురు అన్నారు. దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు మాత్రమే దేవుని పిల్లలు. ఈరోజు నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావా? నడిపించబడట్లేదా? డబ్బుతో నడిపించబడుతున్నావా? లోకంతో మనుషుల ద్వారా నడిపించబడుతున్నావా? దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావా? ఆలోచించుకో. ఆత్మను ఆర్పకుడి అన్నాడు. చాలా మంది ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఈ గెంతులేంటి, ఈ కేకలేంటి, ఈ అరుపులేంటి, ఈ భాషలేంటి అని నిన్ను చల్లార్చేస్తున్నారా? మనుషులకి భయపడి నీ ఆత్మను చల్లార్చుకోకో. నువ్వు దినదినము ఆత్మచేత నింపబడాలి. దినదినము భాషల్లో మాట్లాడుతూ, ప్రవచనాలు ప్రవచిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంచినటువంటి వరములను అలక్ష్యము చేయకుండా వాటిని ప్రజ్వరిల్ల చేసినప్పుడు నీ అభివృద్ధి అందరికీ తేటగా కనిపిస్తుంది. దేవునికి గట్టిగా స్తోత్రం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. దేవుడి వాక్యములో నుండి మనందరితో మాట్లాడును గాక. నమ్మితే చేతులు 2 పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, జబదయి కుమారుడైనటువంటి యోహాను యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడని పేరు పొందినవాడు, యేసు ప్రేమించిన శిష్యుడని పేరు పొందినవాడు. పిల్లరా, ఈ యోహాను భక్తుడు యోహాను సువార్త రాశాడు. యోహాను సువార్త మాత్రమే కాకుండా 1వ యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక ఈ యోహాను భక్తుడే రాశారు. ఇకపోతే పిల్లరా, ఆయన ఆ పద్మాసు ద్వీపములో నీరో చక్రవర్తి పరిపాలనలో ఏం జరిగిందంటే, ఆదిమ సంఘాన్ని నీరో చక్రవర్తి భయంకరమైన హింసలకు గురి చేసినప్పుడు ఆదిమ అపోస్తలులను చిత్రహింసలు చేశాడు. అందులో భాగంగా ఒక పెద్ద పెనం పెట్టి ప్రియులారా, అందులో పీపాల నూనె పోసి ఆ నూనె కింద మంట పెట్టి ఆ నూనె సలసల మరిగిపోతుంటే ఆ మరుగుతున్న నూనెలో ఈ యోహాను గారిని పడేశాడు. ఆ మరుగుచున్న నూనెలో పడేస్తే కళ్ళు 2 పేలిపోయాయి, ఒళ్ళంతా కాలిపోయింది. అయినా కానీ దేవుని మహాకృప వలన ఆయన చనిపోలా. ఈరోజు అండమాన్ జైల్ ఎలాంటిదో, ఒకప్పుడు రోమియులు పిల్లరా, రోమా గవర్నమెంట్ అధికారంలో ఉన్న ఖైదీలను హింసించడానికి ఒక జైలు ఉండేది. అది పద్మాసు ద్వీపము. అది పద్మాసు అనే ద్వీపంలో ఉండేది. ఈ యోహాను భక్తుడిని శరీరం అంతా కాలిపోయి కళ్ళు పేలిపోయిన యోహాను భక్తుడిని పద్మాసు ద్వీపంలో పడేస్తే ఆ పద్మాసు ద్వీపంలో ఉండి ప్రియులారా, శరీరము సహకరించకపోయినా, కళ్ళు కనిపించకపోయినా దేవుని సన్నిధిలో ఆయన ఆత్మచేత నింపబడి ప్రార్థన చేస్తుంటే ఆ శరీరము పద్మాసు ద్వీపంలోనే ఉంది, కానీ ఆత్మ పరలోకానికి తీసుకొని వెళ్ళి పరలోకపు ప్రత్యక్షతలు పరిశుద్ధాత్మ దేవుడు యోహాను భక్తుడికి బయలుపరిచి ప్రకటన గ్రంథాన్ని వ్రాయించాడు.
యుగాంతంలో దేవుని రాకడలో జరగబోయే ఈ సంభవాలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో వ్రాయించాడు ప్రియులారా. మీకు ఇంకొక మాట చెప్పాలి, దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఇందాక క్యాథరిన్ దర్శనం చెప్పింది, అది కట్టుకథ కాదు, అది యథార్థం, అది వాస్తవం. ఎందుకంటే ఆల్రెడీ గత సంవత్సరంలో మేము ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడానికి అన్ని సిద్ధపరచుకున్నప్పుడు ప్రియులరా, ఇజ్రాయెల్కి గాజాకు మధ్యలో యుద్ధం స్టార్ట్ అయింది. ఆ యుద్ధం ఇంకా ఆగలేదు, అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంతలో మరలా ఈ సంవత్సరంలో రీసెంట్గా ఇజ్రాయెల్ దేశానికి లెబనోన్ అనే ప్రాంతానికి యుద్ధం స్టార్ట్ అయింది. ఈ యుద్ధం ప్రియులరా చూడండి, చిలికి 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 తుఫానుగా మారినట్టుగా ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుంది నా ప్రియమైనటువంటి వారలరా. కాబట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుని రాకడ బహు సమీపంగా ఉందని మనము సిద్ధపడుతూ అనేకులను దేవుని రాకడ కొరకు సిద్ధపరచవలసినటువంటి బాధ్యత దేవాది దేవుడు మన భుజస్కంధాల మీద ఉంచారు. దేవునికి గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, ఈ యోహాను భక్తుడు 3వ పత్రికను రాస్తూ ఒక మాట అన్నాడు, ప్రియుడా. ఏమని పిలుస్తున్నాడు? దేవుడు తన పిల్లలమైన మనలను ప్రియుడా ప్రియురాలా అని అంటే దేవునికి మనం ఏమై ఉన్నాము? ప్రియమైన వారము. చెప్పండి, మనం ఎవరము? మరి నీకు నాకు ఈ లోకంలో దేవుడు ప్రియమైన వాడా, లేకపోతే ఏది ప్రియమైనది? డబ్బు ప్రియమైనది, అందం ప్రియమైనది, ఉద్యోగం, వ్యాపారము, ఈ లోక సంబంధమైనవన్నీ ప్రియమైనవి, వాటికి ప్రియారిటీ ఇస్తున్నావు. కానీ దేవునికి, దేవుడు నీ దృష్టిలో ప్రియమైన వాడేనా? దేవుడు నీ దృష్టిలో ముఖ్యమైన వాడేనా? అయితే నువ్వు ఆయనకి ఇచ్చే విలువేంటి? ప్రియుడా అంటూ అక్కడ అంటున్నాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఏం వర్ధిల్లాలట? శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడా, ఆత్మను గురించి మాట్లాడుతున్నాడా? నేను ఇందాక చెప్పాను, మీలో కొంతమంది వినలా. మీరు పెళ్ళికి కానీ ఫంక్షన్ కానీ వెళ్ళారు, భోజన పంక్తిలో కూర్చున్నారు. మీకు డైరెక్ట్గా కూర్చోగానే బిర్యానీ వడ్డిస్తారా? బిర్యానీ వడ్డిస్తారా? లేకపోతే డైరెక్ట్గా కూర్చోగానే కొంచెం అన్నం పెట్టి మీకు వైట్ రైస్ పెట్టి పెరుగేసుకుని తినేమంటారా? ఊరుకుంటావా అలా వడ్డిస్తే? నీ బంతిలో కూర్చున్న వాళ్ళందరికీ స్వీట్ వేసి నీకు స్వీట్ వేయకపోతే, నీ బంతిలో కూర్చున్న వాళ్ళందరికీ ఫ్రై పీస్ చేప ముక్క వేసి లేకపోతే జాయింట్ వేసి నీకు వేయకపోతే పెద్ద గొడవే జరిగిపోతుంది, రచ్చ రచ్చ చేసేస్తావు ఆఫ్టర్ ఆల్ తిండి కోసం కదా. భోజనం చేసే విధానం ఏంటంటే మొట్టమొదటి స్వీట్ తినాలి, ఆ తర్వాత బూరు, లేకపోతే బూరు కానీ గారి కానీ లేకపోతే ఏదైనా బజ్జీ కానీ, ఓకేనా. ఆ తర్వాత ఏం చేస్తాడు? అరటిపండు, ఓకేనా. ఆ తర్వాత బిర్యానీ. ఇవన్నీ వదిలేసి డైరెక్ట్గా బిర్యానీ దగ్గరకు వచ్చి కూర్చుంటావా? వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి. ఆ తర్వాత బిర్యానీ తిన్న తర్వాత ఏం చేస్తావు? వైట్ రైస్ వేసుకొని సాంబార్ వేసుకొని తింటావు. ఆ తర్వాత మళ్ళీ వైట్ రైస్ వేయించుకొని పెరుగు వేసుకొని కడుపును చల్లబరుచుకుంటావు కదా. అప్పుడు సంతృప్తిగా తిన్న తర్వాత అది పరిపూర్ణమైనటువంటి భోజనం అవుతుంది. అంతేనా? ఈరోజు మనలో చాలా మంది స్వీట్ అంటే ప్రారంభ ప్రార్థన లేదు కొంతమందికి. దేవుని మందిరంలో జరిగే ఆరాధనలో ప్రారంభ ప్రార్థనలో పాలు పొందట్లేదంటే నువ్వు స్వీట్ మిస్ అయిపోయావు. ఆ తర్వాత పాటలో అంటే బూరు, గారి, లేకపోతే బజ్జీ, అరటిపండు, ఇవన్నీ కూడా పాటలు మిస్ అయిపోయావు. అవి కూడా మిస్ అయిపోయాయి నీకు. లోక సంబంధంగా అవి లేకపోతే వేయకపోతే అడిగి మరీ వేయించుకుని తింటావు. నాకు వేయలేదండి, నన్ను మర్చిపోయారా, నన్ను స్కిప్ చేస్తున్నారా అని అడిగి మరీ వేయించుకుంటావే. ఇప్పుడు ఆలోచించు. తర్వాత బిర్యానీ అంటే ఆరాధన, పరిశుద్ధాత్మలో దైవజనుడితో సంఘముతో ఆత్మలో ఆరాధించడం. బిర్యానీ ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి తన ఆత్మ నీ మీద కుమ్మరించి నీతో మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. ఆరాధన మిస్ అయిపోతున్నావు. తర్వాత ఏం చేస్తున్నావు తెలుసా? సాంబార్ అన్నం పెరుగన్నానికి వస్తున్నావు అంతే. నువ్వు నీ ఆత్మీయ జీవితం సాంబార్ అన్నం పెరుగన్నం తింటున్నావు. నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడో వీక్ అయిపోయావు, బలహీనమైపోయావు. దేవుడు నాతో మాట్లాడి మాటలు సంఘానికి చెప్పమంటున్నాడు ఆయన. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల కొన్ని విషయాల ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఆత్మలో బలహీనమైపోతే, ఆత్మీయ జీవితంలో చల్లారిపోతే, ఆత్మీయ జీవితంలో బలహీనమైపోతే నువ్వు అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతావు. నీకు అర్థం అవ్వట్లేదు ఈ సీక్రెట్. ఆత్మలో వర్ధిల్లితే, చెప్పండి ఈ మాట, ఆత్మలో వర్ధిల్లితే
అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. మరి ఆత్మలో వర్ధిల్లుతున్నామా? పరిశుద్ధాత్మలో 4 అనుభవాల్లో ఆత్మలో వర్ధిల్లువాడు అన్ని విషయాలలో వర్ధిల్లును. ఆదికాండము 2వ అధ్యాయము, తొందరగా తీయాలి. ఆదికాండము 2వ అధ్యాయము, 2వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 15వ వచనం వరకు. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి, చూడండి, అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలు ఆయను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటిని చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలము గోమేధికమును దొరుకును. 2వ నది పేరు గీహోను. అది కూసు దేశము చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దికేలు. అది అస్సూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీస్. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూసి వినండి. చదివిన వాక్యాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడు నేల మంటితో దేవుని పోలికలో దేవుని స్వారూప్యంలో ఆది పితరులైనటువంటి ఆదాము హవ్వలను, అంటే మానవులను నిర్మించాడు. ఎవరి పోలికలో? దేవుని పోలికలో. ఎలా చెప్పండి? మనం ఎవరి పోలిక? మీ తాత పోలిక, మీ అమ్మమ్మ పోలిక, మీ నాన్నగారి పోలిక, నువ్వు ఎవరి పోలిక? దేవుని పోలిక. మనం ఎవరని చెప్పండి? చెప్పాలి. మనం ఎవరి పోలిక? నోరెత్తి చెప్పాలి. దేవుని పోలిక. ఓకేనా? ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే మనిషి యొక్క క్షేమం కోసం మనిషి నెత్తి మీద దేవుడు ఆశీర్వాదాలు పెట్టాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి, భూమిని ఏలండి అని మనిషి చేతికి అధికారం ఇచ్చాడు, ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఏదేను తోటలో మనిషిని పెట్టాడు. ఆదాము హవ్వలను ఎక్కడ పెట్టాడు? చెప్పాలి, ఎక్కడ పెట్టాడు? తోట అంటే సంఘం. తోటలో పెట్టిన తర్వాత దేవుడు వారికి 2 బాధ్యతలు అప్పచెప్పాడు. ఏదేను తోటలో వారిని పెట్టి వారికి 2 బాధ్యతలు అప్పచెప్పాడు. ఇప్పుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి తోటను ఏం చేయాలి? సేద్యపరచాలి. 2వది కాసుకోవాలి. మీకు అర్థమైందా? తోట అయినా కుటుంబం అయినా ఒకటి ఏం చేయాలి? సేద్యపరచాలి. సేద్యపరచడం అంటే ఏంటి? పండించుకోవాలి. కష్టపడి పని చేసుకుని నీ కుటుంబ క్షేమం కోసం నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి. 2వది ఏం చేయాలి? నీ కుటుంబాన్ని కానీ సంఘాన్ని కానీ ఏం చేయాలి? ఏ దుష్టుడు సంఘం మీదకి దాడి చేయకుండా సంఘాన్ని కాపాడుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఈ బాధ్యతలు దేవుడు అప్పు చెప్పాడు. ఇంకొక మాట చెప్పనా? ఏదేను తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది ప్రవహిస్తుంది. అంటే ఏదేను అంటే దేవుని సన్నిధిలో నుండి మానవుడు నివసిస్తున్న ఏదేను తోటలోనికి ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది ఎందుకు ప్రవహిస్తుందో తెలుసా? మానవుని యొక్క జీవితాన్ని ఫలభరితంగా మార్చడానికి. ఎలా మార్చడానికి? ఆ తోటను తడపడానికి, ఆ తోటను ఫలభరితంగా మార్చడానికి ఒక నది ప్రవహిస్తుందట. నదులు ఎన్ని ఉన్నాయి? ఒక్కటే నది. చెప్పాలి, ఎన్ని నదులు? ఒక్కటే నది. ఓకేనా? ఆ నది ప్రవహిస్తూ అది 4 శాఖలుగా విభాగించబడింది. ఆ నది పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పాలి, ఆ నది ఎవరు? ఆ తోట దేవుని సంఘము. ఆ తోటలో ఉన్నటువంటి మనకు 2 బాధ్యతలు. అంటే తోటను సేద్యపరచాలి, తోటను కాసుకోవాలి. తర్వాత ఆ తోటను ఫలవంతంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనే నది ప్రవహిస్తుంది. ఆ నదిలో 4 అనుభవాలు, 4 శాఖలు. ఆ నది 4 శాఖలుగా విభాగించబడిందంటే 4 అనుభవాలు. మొదటి దాని పేరు ఏంటి? పీషోను. రాసుకునే వాళ్ళు. పీషోను అంటే విరజిమ్ము అని అర్థం. పీషోను అంటే విరజిమ్ము అని అర్థం. 2వది గీహోను. గీహోను అంటే ఓట అని అర్థం. గీహోను అంటే ఓట అని అర్థం. హిద్దికేలు అంటే అర్థం వడిగలది అని అర్థం. హిద్దికేలు అంటే వడిగలది అని అర్థం. 4వది యూఫ్రటీస్ అంటే జీవనది అని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, పీషోను అంటే విరజిమ్ము, గీహోను అంటే ఓట, హిద్దికేలు అంటే వడిగల,
యూఫ్రటీస్ అంటే జీవనది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధాత్మలో ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో, పరిశుద్ధాత్మ నది ఏ సంఘంలో అయితే, ఏ వ్యక్తిలో అయితే, ఏ కుటుంబంలో అయితే ప్రవహిస్తుందో వారిలో ఈ 4 అనుభవాలు వారు కలిగి జీవిస్తారు. దేవుని కొరకు రోషము కలిగి విర్రచిమ్ముకొని జీవిస్తారు. సంసోను మీదకి దేవుని ఆత్మ వచ్చింది. నా కోసం చదువుతారు ఈ వాక్యం న్యాయాధిపతుల గ్రంథంలో. ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో ప్రియులరా, సంసోనును ఫిలిస్తీయులు ఏం చేస్తున్నారంటే బంధించి తీసుకొని వెళ్తున్నారు. సంకెళ్లతో, తాళ్లతో, బలమైనటువంటి బంధకాలతో ప్రియులరా సంసోనును బంధించి తీసుకెళ్తున్నారు. చూడండి 15వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం, 15వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథంలో 13వ వచనం. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము కానీ నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 కొత్త తాళ్ల చేత అతని కట్టి ఆ బండ యొద్ద నుండి అతనిని తీసుకొని వచ్చిరి. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా, ఫిలిస్తీయులు ఏం చేస్తున్నారు తెలుసా? సంసోనును ఇశ్రాయేలీలే ప్రియులరా బంధించి నిన్నేం చంపం కానీ ఇదిగో నిన్ను బట్టి ఫిలిస్తీయులు మా మీద పడుతున్నారు, మమ్మల్ని చంపడానికి వస్తున్నారు కాబట్టి నిన్ను గట్టిగా కట్టి వాళ్ళ చేతికి అప్పగిస్తాం అంతని చెప్పారు. గట్టిగా కట్టి సంసోన్ని ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల చేతికి అప్పచెప్తే ఫిలిస్తీయులు ఏం చేస్తున్నారు తెలుసా? సంసోన్ని బంధించి తీసుకుని వెళ్తూ గట్టిగా కేకలు వేస్తున్నారట. సంసోన్ని ఎదుర్కోవడానికి వచ్చిన వాళ్ళందరూ, సంసోన్ని చూసిన వాళ్ళందరూ, ఒరే ఇదిగో మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పచెప్పింది, ఈ రోజుతో వీడి చాప్టర్ క్లోజ్ అయిపోయింది, వీడి పీడ విరగడైపోతుంది, వీడిని చంపేద్దామని వాళ్ళందరూ ఆర్భాటంతో కేకలేస్తున్నారు, ఆనందగానం చేస్తుంటే అప్పుడు ఏం జరిగిందో తెలుసా? లేహి అనే ప్రాంతానికి వచ్చారట. ఎక్కడికి వచ్చారు? లేహి అనే ప్రాంతానికి వచ్చేసరికి యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనప నారవలే ఆయను, సంకెళ్ళు అతని చేతుల మీద నుండి విడిపోయేను. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తామా. లేహి అనే ప్రాంతానికి వచ్చేసరికి బంధకాలతో, తాళ్లతో కట్టబడినటువంటి ఈ సంసోను మీదకి ప్రియులారా రివ్వుమంటూ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. వెంటనే ఇలా ఇదుపుకుంటే అగ్నికి తగిలిన జనపనార వలె ఆ సంఖ్యలో బంధకాలన్నీ తెగిపోతే అటు ఇటు చూశాడు. ఒక పచ్చి గాడిద దవడ ఎముక దొరికితే దాన్ని పట్టుకొని కోడితే 1000 మంది చచ్చిపోయారు అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎవరి మీదకి దిగి వస్తుందో వారు విర్రచిమ్ముకొని బ్రతుకుతారు, రోషం కలిగి పౌరుషంగా బ్రతుకుతారు. రెండవది, దేవుని ఆత్మ కలిగిన వారు గీహోను అంటే ఓట. అంటే ఎప్పుడు వారు ఎలా ఉంటారు? ఓట అనేది ఉపుకుతూ ఉంటుంది. ఓట అనేది ఏమవుతుంది? ఓట ఎండిపోవడం ఉండదు, ఓట ఎప్పుడు ఉపుకుతూనే ఉంటుంది. పరిశుద్ధాత్మను కలిగిన వారు దినదినము అభివృద్ధి పొందుతూ, దినదినము దేవుని మేలులు, దేవుని ఆశీర్వాదాలతో అభిషేకించబడి జీవిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. మూడవది హిద్కియేలు అంటే వడిగల నది. ప్రియులరా, ఆ వడిగల నదికి ఏ చెత్తడ్డు వచ్చినా దాన్ని ఏది ఆపలేదు. అది వడిగా ప్రవహించే నది కనుక దాన్ని ఆపడానికి దేనికి దమ్ము ధైర్యం సరిపోదు. ఇకపోతే నాలుగవది యూఫ్రటీస్ నది అంటే జీవనది. యూఫ్రటీస్ అంటే జీవనది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ నదిలో మొట్టమొదటిగా పీషోను అనేది హవీలా దేశము చుట్టూ ప్రవహిస్తుందట. ఆ నది ప్రవహించడం వల్ల అక్కడ ఏముంది తెలుసా? బంగారము. ఏముందట అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు, తన ఆత్మ చేత మనల్ని నింపినప్పుడు శ్రమల గుండా, శోధనల గుండా మనల్ని నడిపిస్తాడు. ఆ శ్రమలను ఎలా జయించాలో, ఆ శ్రమలను ఎలా తట్టుకోవాలో, ఆ శ్రమలలో నుండి మనం ఎలా బయటపడాలో ఆయన మనలను తన ఆత్మ చేత, మనకి ఆత్మ జ్ఞానము చేత నడిపించి శోధించబడిన తర్వాత మనల్ని సువర్ణవల్లి మార్చేస్తాడు. బంగారము వంటి భక్తిపరులుగా, మేలిమి బంగారము వంటి భక్తులుగా అట్టి కృపలోనికి దేవుడు మనలను నడిపిస్తాడు. ప్రియులరా, 4 అనుభవాలు చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏదెను తోటలో ఒక నది వలె ప్రవహించి ఆయన 4 శాఖలుగా విభాగించబడ్డాడు. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం విరచిమ్ముకొని బ్రతుకుతాము. ఓట అంటే దినదినము మనం ఉబుకుతూ జీవిస్తాము. హిద్కియేలు అంటే వడిగల నది వలె ప్రియులరా, ఎక్కడ మనము ఈ రాజీ పడకుండా
పరిస్థితులకు లొంగిపోయి ఆగిపోకుండా దేవుని కొరకు విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రియులారా గురి యొద్దకు పరిగెత్తగలుగుతాము. జీవనది అని అంటే నిత్యము జీవము కలిగి మనము దేవుని కొరకు జీవించగలుగుతాము. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయము చూడండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో సందర్భం ఏంటంటే, నా మాటలు జాగ్రత్తగా వినాలి అమ్మా, వింటున్నారా? 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో సందర్భం ఏంటంటే, ఏలియా ప్రవక్త, ఒక అగ్ని ప్రవక్త, ఒక రోషం కలిగిన ప్రవక్త, అహాబు యెజ్బెల్ ఇశ్రాయేలీలను పరిపాలిస్తున్నప్పుడు ప్రియులారా దేవుని కొరకు రోషము పూనుకొని దేవుని పక్షాన యెహోవాయే దేవుడని ఆకాశం నుండి అగ్ని దింపినటువంటి ఒక గొప్ప ప్రవక్త ఏలియా. ఆ ఏలియా చేతుల మీద నీళ్లు పోసినటువంటి పరిచారకుడైన షాపాతు కుమారుడైన ఎలీషా. ఏలియా 7 అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు చేశాడు? అందరూ చెప్పాలి, ఎన్ని అద్భుతాలు చేశాడు? 7 అద్భుతాలు చేశాడు. ఒక అగ్ని ప్రవక్త అయిన అగ్ని అభిషేకము చేత నింపబడి 7 అద్భుతాలు చేశాడు. ఏలియా ఆరోహణమయ్యే సమయం ఆసన్నమైంది. సుడిగాలి చేత, అగ్ని రథాలు గుర్రాల చేత ఏలియా పరలోకానికి ఆరోహణమయ్యే సమయం ఆసన్నమైనప్పుడు ఏలియా ఎలీషా కలిసి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయించబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఓరకొండుడి అనేను. దేవునికి గట్టిగా స్తోత్రం. ఏలియా మీద ఉన్న అభిషేకము 2 పొందడానికి ఎలీషా ఏం చేశాడు? ఏలియా మీద ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకము 2 పాళ్ళు పొందడానికి ఎలీషా ఏం చేశాడు అనే విషయాలను ఈ 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నాం. జాగ్రత్తగా వినాలి అమ్మా. నీ దృష్టి దేవుని వైపు నుంచి మళ్ళనివ్వకు, పరిస్థితుల వైపు చూడకు, వాక్యం డైవర్ట్ అవనివ్వకు. చాలా శ్రేష్టమైన వాక్యం ఇది, చాలా అద్భుతమైన సందర్భం. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఏలియా అంటున్నాడు, ఏలియా ఎలీషా ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారట? గిల్గాలు. ఎక్కడ? ఈ మాట పలకండి అందరూ, గిల్గాలు. గిల్గాలు నుండి ప్రయాణం చేస్తుంటే ఏలియా ఎలీషాని చూసి అన్నాడు, ఏలియా ఎలీషాని చూసి ఏమన్నాడు తెలుసా? ఎలీషాని చూసి, ఎలీషా, దేవుడు నన్ను బేతేలుకు వెళ్ళిపోమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోమంటున్నాడు? కాబట్టి నువ్వు ఇక్కడే ఉండిపో అని అంటే ఎలీషా ఏమన్నాడు తెలుసా? యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను అని అన్నాడు. ఇంతలో ఆ గిల్గాలులో ఉన్న ప్రవక్తల శిష్యులు వచ్చి ఎలీషా దగ్గరకు వచ్చారు. ఎలీషా దగ్గరకు వచ్చి, ఎలీషా, ఈరోజు మీ గురువు గారు పరమునకు ఆరోహణం అయిపోతున్నాడు, నీకు తెలుసా అని అడిగితే ఏమన్నాడు? నేను ఎరుగుదును, మీరు నోరు మూసుకొని. ఆ మాటకు అర్థం ఏంటి? నోరు మూసుకొని ఊరకనే ఉండండి, ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ, ఎదురు చూడండి అని అన్నాడు. గిల్గాలు అంటే అర్థం ఏంటంటే దొర్లించబడుట. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు మీరు చదువుకోండి. రెఫరెన్స్ ఇచ్చేస్తున్నాను, రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. పిల్లలు, అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? ఇశ్రాయేలీ ప్రజలు అరణ్య ప్రయాణంలో యెహోషువ నాయకత్వానికి వచ్చేసరికి దేవుడు ఏమన్నాడంటే, ఆ యోధులు లేకపోతే ఐగుప్తు దేశం నుంచి ప్రయాణం చేసినటువంటి ఆ పూర్వీకులందరూ, ఆ పెద్దవాళ్ళందరూ ప్రియులారా, అరణ్యంలో వారి అవిధేయతలను బట్టి దేవుడు అక్కడికక్కడే తిప్పి 40 సంవత్సరాలు వారు రాలిపోయేంత వరకు అక్కడే తిప్పాడు దేవుడు. ఆ అరణ్యంలో రాలిపోయారు. రాలిపోయిన తర్వాత ఆ అరణ్యంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, చూసారా? అరణ్యంలో పుడతారా పుట్టరా?
40 సంవత్సరాల ప్రయాణంలో ఎంతమంది పుట్టుంటారో. ఇప్పుడంటే ఆపరేషన్లు వచ్చేసాయి, కానీ ఒకళ్ళు ముద్దు ఇద్దరు హద్దు అట్ట, అంతేనా? ఒకళ్ళు ముద్దు ఇద్దరు హద్దేనా? ఇలాంటి చట్టాలు మనకు వచ్చాయి, కానీ అప్పట్లో చట్టాలు ఏం లేవు, ఆపరేషన్లు లేవు కదా. ఇంక అనడమే పని, ఇంక అనడమే. ఇంకా ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది ఇప్పుడంటే చిన్న కుటుంబం, తల్లి తండ్రి కూతురు కానీ కొడుకు కానీ 4, అదే కుటుంబం. ఒకప్పుడు కుటుంబం అంటే ఏంటి? పెద్ద పెద్ద కుటుంబాలు, పెద్ద పెద్ద మండువాలోగులు ఇల్లులు ఉండేవి. ఇదంతా వాళ్ళ చుట్టాలే, వాళ్ళ బంధువులే, వాళ్ళ ఇంట్లో వాళ్ళే. ఇప్పుడు రాను రాను అలాంటి పరిస్థితులు కనుమరుగైపోయాయి. ప్రియులారా, వీళ్ళు కంటూ ఉంటే ఆ పుట్టిన వాళ్ళందరికీ సున్నతి జరగలేదు, బాప్తిస్మం లేదు వాళ్ళకి. బాప్తిస్మం లేకపోతే యెహోషువ అన్నాడు దేవుడు, పాలు తేనెలు ప్రవహించే ఆ వాగ్దాన దేశంలో వీళ్ళు అడుగు పెట్టాలి అని అంటే కనుక వీళ్ళలో ప్రతి ఒక్కడు ఏం పొందాలి? సున్నతి పొందాలి. కాబట్టి నువ్వు రాతి కత్తెలు చేయించి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 5 నుంచి 9 వరకు మీరు చదువుకోండి. నేను చెప్తున్నప్పుడు ఈ విషయాలు చదువుకోండి. రాతి కత్తులు చేయించి వారందరికీ సున్నతి చేయించమంటే యెహోషువ నాయకత్వంలో వారందరికీ సున్నతి చేయించాడు. ఆ ప్రాంతానికి యెహోషువ ఏమని పేరు పెట్టాడు తెలుసా? గిల్గాలు అని పేరు పెట్టాడు. గిల్గాలు అంటే దొర్లించబడుట. దేవుడు అన్నాడు, ఇదిగో నేడు మీ మీద నుండి నేను ఐగుప్తు అవమానమును దొర్లించేస్తున్నాను. ఏం దొర్లించేస్తున్నాడట చెప్పాలి? ఐగుప్తు అవమానమును నేను మీ మీద నుండి దొర్లించి వేస్తున్నాను అని అన్నాడు. గిల్గాలు అంటే దొర్లించబడుట. చెప్పండి, గిల్గాలు అంటే ఏలియా మీద ఉన్న అభిషేకము ఎలీషా పొందడానికి మొట్టమొదటిగా గిల్గాలు అనుభవానికి వచ్చాడు. గిల్గాలు అనుభవానికి అంటే ప్రిల్లర్ అక్కడ ఏం నేర్చుకుంటున్నాం మనం? దొర్లించబడే అనుభవం. రెండవది ఎలీషా అన్నాడు, ఇప్పుడు ఏలియా అంటున్నాడు ఎలీషాతో, నేను బేతేలుకు వెళ్ళిపోమన్నాడు. అంటే నీ జీవంతోడు యెహోవా జీవంతోడు నేను నిన్ను విడిచిపెట్టినంటే వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? బేతేలుకు. ఎక్కడికి వెళ్ళారు? బేతేల్ అంటే అర్థం ఏంటి? అందరూ చెప్పండి, బేతేల్ అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఆదికాండము 28వ అధ్యాయము, రెఫరెన్స్ రాసుకోండి. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం నుంచి 22వ వచనం వరకు. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం నుంచి 22వ వచనం వరకు. అబ్రహాము మనవడు ఇస్సాకు చిన్న కుమారుడైనటువంటి యాకోబు తండ్రి చేత దీవించబడి ఆశీర్వాదాలు పొందుకొని తల్లి యొక్క సలహా మేరకు తన మేనమామ అయిన లాబాను దగ్గరికి పారిపోతుండగా ఒక చోటికి వచ్చేసరికి ప్రొద్దు గుంగింది. ఆ చోటి రాళ్లలో ఒక రాయి తీసుకొని తల కింద పెట్టుకొని నిద్రపోయాడు. అతడు పడుకున్న స్థలానికి పరలోకానికి ఒక నుచ్చెన వేయబడింది. ఆ నుచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి. ఆ నుచ్చెనకు పైగా తండ్రి అయిన దేవుడు సింహాసనాసీనుడై ఉండి, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నేను నీకు తోడై ఉన్నాను అని యాకోబుతో మాట్లాడుతున్నాడు దర్శనంలో, కలలో. ఉదయాన్నే లేచాడు. లేచి నేను ఇదేదో సామాన్యమైన స్థలం అనుకున్నాను, కానీ అక్కడ చాలా మాటలు వాడతాడు. చూసుకోండి మీరు. 28వ అధ్యాయం 15 నుంచి 22 వరకు చదువుకుంటే, యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేనే, ఇది మహాభయంకరమైన స్థలము. ఏ స్థలం అట? దేవుని మందిరం. అంటే ఏమనుకుంటున్నావు? సంత అనుకుంటున్నావా? సంతలో ఉన్నట్టుగా ఉందాం అనుకుంటున్నావా? దేవుని మందిరం అంటే నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు, జాగ్రత్త. దేవుని మందిరంలో చాలా మంది ఎక్కడ కొన్నావు, ఈరోజు ఏ కూర వండావు, వ్యర్థమైన సంభాషణలు చేయకండి. దేవుని మందిరంలో వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన సంభాషణ, వ్యర్థంగా ఉండకండి దేవుని సన్నిధిలో. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ప్రసంగి గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు కదా. యెహోవా ఈ స్థలమందున్నాడు, ఇది భయంకరమది నాకు తెలియకపోయేనే అని పిల్లరా యాకోబు మాట్లాడుతూ పరలోకపు గవిని ఇదే అన్నాడు. అమ్మా, దేవుని మందిరం అంటే ఏంటి? పరలోకపు. చెప్పాలి, పరలోకపు. పరలోకానికి ప్రతి విశ్వాసిని, ప్రతి క్రైస్తవుణ్ణి సిద్ధపరచడానికి, పరలోకానికి నడిపించడానికి పిల్లరా ఈ దేవుని మందిరము ఒక పరలోకపు గవిని. ఆ పరలోకపు గవినిలో మనం ఏం చేయాలి? దేవుని రాకడ కొరకు, దేవుని సన్నిధి కొరకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి అని చెప్పి తన తల కింద పెట్టుకొని పడుకున్న ఆ రాయిని స్తంభంగా నిలబెట్టి ఆ రాయి కొన మీద నూనె పోసి ప్రతిష్ఠించి ఒక సమర్పణ, ఒక మొక్కుబడి చేసుకున్నాడు. నేను వెళ్ళుచున్న మార్గంలో యెహోవా నాకు తోడై ఉండి
తినుటకు ఆహారము, ధరించుకోవడానికి వస్త్రాలు నాకు ధరింపజేసి మరలా నా తండ్రి ఇంటికి నన్ను క్షేమంగా తీసుకొని వస్తే యెహోవా నాకు దేవుడుగా ఉంటాడు. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో, మరి నేను స్తంభంగా నిలబెట్టిన ఈ స్థలంలో ఇది దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో, చివరి వచనం చదువుకోండి, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు. ఏ వంతు అమ్మా? వినాలి డేవిడ్ గారు, జాన్ పీటర్, జాన్ వెస్లీ, ఒకసారి వినండి. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో ఏం చెల్లిస్తాడట? 10% అంటే ఏంటి? దశమ భాగము. అందరూ ఈ మాట చెప్పండి ఒకసారి. మరియు దేవుని సన్నిధిలో గుండెల మీద చేయబెట్టుకుని మాట చెప్తారా? మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో నేను నీకు 10వ వంతు చెల్లిస్తాను. చెప్పగలుగుతున్నావు ఈ మాట? యాకోబు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో దేవునితో ఒక నిబంధన, ఒక మొక్కుబడి చేసుకున్నాడు. యాకోబును దేవుడు ఊరకనే ఇశ్రాయేలుగా ఆశీర్వదించలేదు. ఒంటి కర్రతో వెళ్ళిన వాడిని 2 గుంపులుగా దేవుడు ఊరకనే ఆశీర్వదించలేదు. ఈరోజు దేవుడు నిన్ను ఊరకనే ఆశీర్వదించేస్తాడు అనుకుంటున్నావా? అప్పులు తీరిపోవాలంటావు. అన్ని సమస్యలే, అన్ని శోధనలే. పాస్టర్ గారు నేను కష్టపడుతున్నాను కానీ కష్టాజీతం నిలబడట్లేదు, కనబడట్లేదు, అప్పులోలు పాలైపోతుందండి. ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా నా కష్టార్జితం అంత హాస్పిటల్ పాలైపోతుందండి అంటున్నావు. ఎందుకో తెలుసా? నీకు అర్థం కావట్లా. దేవుని సొమ్ము తినేస్తున్నావు, దేవుని సొమ్ము తింటున్నావు నువ్వు. అందుకే నీకు ఆశీర్వాదం లేదు. బైబిల్లో మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8 నుంచి 10 వరకు మీరు చదువుకుంటే, నా మందిరంలో ఆహారముండు నిమిత్తం 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి అన్నాడు. దశమ భాగము ఇవ్వకపోతే ఏమన్నాడు? నా సొమ్ము తినేవాళ్ళు, నా దశమ భాగము ఇవ్వలేని వాళ్ళు శాపగ్రస్తులు అని అన్నాడు. అక్కడ చదువుకోండి. దశమ భాగం ఇవ్వలేని వాళ్ళు ఎవరట? ఆశీర్వదించబడిన వాళ్ళ, శాపగ్రస్తుల? శాపగ్రస్తులు పరలోకంలో ఉంటారా, నరకంలో ఉంటారా? తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు మాత్రమే గొర్రెల గుంపులో పరలోక రాజ్యంలో ఉంటారు. తండ్రి చేత శపించబడిన వారు అపవాదికి, వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్య నరకాగ్నిలోనికి త్రోసివేయబడతారు. ఇది నీకు అర్థం కావట్లేదు. 90 రూపాయలు నువ్వు తీసుకో, 10 రూపాయలు నాకు ఇవ్వంటే ఆ 10 రూపాయలు దేవుని సొమ్ము కూడా తినేస్తున్నావే. అసలు నీకు భయం ఉందా? గుడిలో లింగాన్ని కూడా మింగేస్తావా? ఎంత భయం లేకుండా జీవిస్తున్నావు. 1000 రూపాయలు దేవుడికి ఇస్తే 900 నువ్వు తీసుకొని ఆ 900లో 100 రూపాయలు నాకు ఇవ్వన్నాడు దేవుడు. 1000 రూపాయల్లో 900 ఎక్కువ, 100 రూపాయలు ఎక్కువ? చెప్పండి. 900 ఎక్కువ, 100 రూపాయలు ఎక్కువ? దౌర్భాగ్యం ఏంటో చెప్పనా? ఆ 900 మీద మనసు ఉండదు మనకు. ఆ 100 రూపాయలు కూడా వాడేయాలి, ఆ 100 రూపాయలు కూడా తినేయాలి. సాతాను నువ్వు బాగుపడకుండా, నువ్వు ఆశీర్వాదం పొందకుండా ఆ సాతాను గడి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఆలోచించు. యాకోబు దేవుని సన్నిధిలో, బేతేల్ అనుభవం అంటే దేవుని సన్నిధిలో యాకోబు ఒక మొక్కుబడి చేసుకుని సమర్పించుకున్నాడు. అందుకే యాకోబు దీవించబడ్డాడు. బేతేలు అనుభవం నీకుందా? గిల్గాలు అనుభవం అంటే దొర్లించబడే అనుభవం నీకుందా? బేతేలు అనుభవం అంటే దేవుని మందిరంలో దేవునితో సమర్పణ చేసుకొని దేవునికి నమ్మకస్తుడిగా ఉండే అనుభవం నీకుందా? మూడవది ఏంటో తెలుసా? అక్కడి నుంచి మళ్ళీ ఏలియా ఎలీషాతో అంటున్నాడు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయానికి వచ్చేసేయండి. ఏలియా ఎలీషాతో అంటున్నాడు, ఎలీషా దేవుడు నన్ను ఎరుకోకి వెళ్ళిపోమంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండిపో అని అంటే, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నేను నిన్ను వదలను. అక్కడ కూడా ప్రవక్తల శిష్యులు, ఇదిగో ఈరోజు నీ గురువు గారిని పరలోకానికి ఆరోహణం అయిపోతాడని నీకు ఎరుగుదువా అంటే, నేను ఎరుగుదును, మీరు ఊరకనే ఉండండి అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఎరుకో అంటే పాత నిబంధన ప్రకారం శపితమైనది. పాత నిబంధన ప్రకారముగా ఎరుకో అంటే అర్థం ఏంటంటే చంద్రవంక అని అర్థం. చంద్రవంక, చంద్రుడు, చంద్రవంక. చంద్రుడు ప్రిల్లరా స్వయం ప్రకాశమా లేకపోతే, ఇక అర్థమైందా? చంద్రుడు స్వయం ప్రకాశమా? సూర్యుని యొక్క వెలుగు తీసుకొని రాత్రి ప్రకాశిస్తాడు చంద్రుడు. మీకు తెలుసా ఈ విషయం? సైన్స్ చెప్తుంది, బైబిల్ కూడా ఈ విషయం చెప్తుంది. పగలంతా సూర్యుని యొక్క వెలుగును తీసుకొని రాత్రి ప్రకాశిస్తాడు చంద్రుడు. మీకు అర్థమవుతుందా?
ఆ నీతి సూర్యుడైన యేసయ్య అడుగు జాడలలో మనం నడిస్తే ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనము కూడా వెలుగుగా జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్దామా. ఎరుకో అంటే చంద్రవంక, అంటే అది శపితమైన పట్టణం. అది శపితమైన పట్టణం. ఆ శపితమైన పట్టణాన్ని ఎరుకో గోడల చరిత్ర, ఎరుకో చరిత్ర మన అందరికీ తెలిసిందే. ఆ శాపగ్రస్తమైన పట్టణంలో పూచిక పుల్ల కూడా దేవుడు తీసుకోవద్దనంటే ఆ ఇశ్రాయేలీ ప్రజల సమాజంలో మనలాంటి ఒక దౌర్భాగ్యుడు తగలడ్డాడు. అక్కడ కూడా దేవుడు పూచిక పుల్ల కూడా తీసుకోవద్దు, నీ కోసం పాలు తేనెలు ప్రవహించే ఒక శ్రేష్టమైనటువంటి దేశాన్ని నేను ఇస్తున్నాను అని అంటే కక్కుర్తి పడిపోయాడండి. ఏ పడిపోయాడు? కక్కుర్తోళ్ళు ఉంటారు మనలో కూడా. కక్కుర్తి, ఎంత కక్కుర్తి పడిపోతామంటే ఆకాను అనేవాడు కక్కుర్తితో, దురాశతో, దుర్బుద్ధితో 200 ఒక బంగారపు కమ్మినట ఒక సీనారు పై వస్త్రాన్ని, వెండిని చూసి ఆశించి గుడారంలో గొయ్యి తీసుకు పెట్టుకున్నాడట. ఎక్కడగా పెట్టుకున్నాడు? ఇప్పుడు గుడారంలో గొయ్యి తీసుకు పెట్టేటప్పుడు బయట వాళ్ళు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఇంట్లో వాళ్ళకి తెలుసో తెలీదా? తవ్వేటప్పుడు భార్యకి తెలుస్తుందా తవ్వదా? ఇంట్లో వాళ్ళకి సౌండ్లు వస్తాయి కదా, ఏంటి ఎందుకు తవ్వుతున్నావు అని అడుగుతారు కదా. భార్య బిడ్డలు కూడా సపోర్ట్ చేసినందుకు ఏం జరిగిందో తెలుసా? హాయి అనే చిన్న పట్టణం మీద ఇశ్రాయేలు ఓడిపోయారు. 21 రాజ్యాలను, గొప్ప గొప్ప ఓగు సీహోను అనే రాజులు రాజ్యాలని గడగడ వణికించిన వీళ్ళు ఒక చిన్న పట్టణం మీద ఓడిపోయారు. యెహోషువ దేవుని సందులో మోకరించి, ప్రభువా మా ఓటమికి కారణం ఏంటని ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, నువ్వు ప్రార్థన చేసే టైం కాదు ఇది. ఇశ్రాయేలు పాపం చేశారు, పాపానికి ప్రాయశ్చిత్తం చేయండి. ఎవరు పాపం చేశారయ్యా అంటే ఇశ్రాయేల్ 12 గోత్రాలు నా ముందు నిలబెట్టండి. అందులో యోధా గోత్రం పట్టబడింది. యోధా గోత్రంలో జరహూముని మనవడు జబ్దీ కుమారుడైన ఆకాను పట్టబడ్డాడు. ఆకాను ఒక్కడు చేసిన పాపం ఇశ్రాయేలీలలో ప్రియులరా 70 మందో ఎంతమందో చచ్చిపోయారు అక్కడ హాయి పట్టణంలో. ఒక్కడు చేసిన పాపం. నేను అంటాను, కుటుంబంలో ఒక అవిధేయుడు, సంఘంలో ఒక దేవుని చిత్తానికి దేవుని మాటకు లోబడలేని ఒక అవిధేయుడు వల్ల సంఘం అంతా సఫర్ అవ్వాలి. ఒక అవిధేయుడు వల్ల కుటుంబం అంతా సఫర్ అవ్వాలి. ఒక దేవుని మాట వినకుండా పారిపోయిన యోనా వల్ల వాడలో ఉన్న వాళ్ళందరి ప్రాణాల మీదకి వచ్చిందా రాలేదా? నీ ఒక్కడి వల్లే. నీకు అర్థం అవ్వట్లేదు. నీ కుటుంబానికి సమస్యలకి కారణం, బలహీనతలకి కారణం, నీ వ్యాధులకు, అప్పులకి, వీటన్నిటికీ కారణం ఎవరో తెలుసా? నువ్వే. నువ్వు దేవుని మాటకు లోబడకపోవడం వల్లే, దేవునికి నువ్వు ఇచ్చిన మాటకి నువ్వు నిలబడకపోవడం వల్లే, దేవుని చిత్తానికి నువ్వు సమర్పించుకోకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. నీకు అర్థం కావట్లేదు. ప్రియులారా ఆలోచించండి. ఎరుకో అంటే ఎరుకో చరిత్ర చూడండి. ఎరుకో శపితమైనది, కానీ క్రొత్త నిబంధన ప్రకారం లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మీరు చదువుకుంటే, ఎరుకో పట్టణానికి నా యేసయ్య వెళ్ళినప్పుడు సుంకపు గుప్తదారుడు, పాపాత్ముడు అయినటువంటి ధనవంతుడైనటువంటి జక్కయ్య అనే ఒక పొట్టివాడు అందరినీ విడిచిపెట్టి యేసయ్యను చూడాలనుకున్నాడు. కనుక యేసయ్య జక్కయ్యను చూడడానికి ఆ మేడు చెట్టు దగ్గరికి వెళ్ళి, జక్కయ్య త్వరగా దిగిరా, నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను అనగాని, జక్కయ్యకి పెద్ద ప్రసంగాలు చేశాడా? జక్కయ్య నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ ఆజ్ఞలు పాటించి, ఈ శాసనాలు పాటించని ఈయన బోధ చేశాడు. ఏం చేయాలి? నీ ఇంటికి వస్తాను అన్నాడు. ఇంటికి తీసుకెళ్తే అందరూ ఈయన దేవుడైతే, దేవుని కుమారుడైతే, ఈ పాపి అయిన మనుషుని ఇంట బస చేయడానికి వెళ్తున్నాడు ఏంటి అని అనుకున్నారు. యేసయ్యని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత యేసయ్యకి కుర్చీ వేసాడు. కుర్చీలో యేసయ్య కూర్చున్నాడు. యేసయ్య ఏ బోధ చేయలేదు, కానీ జక్కయ్య నిలవబడ్డాడు. జక్కయ్య నిలవబడి చెప్తున్నాడు ఏమని తెలుసు? ఇదిగో ప్రభువా, నేను నా ఆస్తిలో సగము, ఒక యవనస్తుడు వచ్చి నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేను ఏ మంచి పని చేయాలని ఆయన శోధించి అడిగితే, నీ ఆస్తి అమ్మి పేదలకు పంచిపెట్టు, నీకు నిత్య జీవంలో చోటు దొరుకుతుంది అంటే ముఖం చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయాడు. జక్కయ్యను యేసయ్య అడగకుండానే నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను అంటున్నాడు. నేను ఎవరి యొద్ద అయినా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే వాడికి 4 అంతలు చెల్లించేస్తాను. అప్పుడు యేసయ్య జక్కయ్యను చూసి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. దేవునికి గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. ఎరుకో అంటే అర్థం ఏంటో తెలుసా? రూపాంతరపు అనుభవం. ఎరుకో అంటే అర్థం ఏంటి? ఒకటి గిల్గాలు అంటే బాప్తిస్మపు అనుభవం,
రెండవది, బాప్తిస్మం పొందిన ప్రతి క్రైస్తవుడు ప్రతి ఆదివారము మానకుండా తప్పకుండా ఎక్కడ ఉండాలి? బేతేల్ అనగా దేవుని మందిరంలో ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి. మూడవదిగా ప్రిల్లర్, బాప్తిస్మం పొందిన తర్వాత ఆ దేవుని మందిరంలో ఉన్న క్రైస్తవుడు ఇంకా ఏం చేయాలి అని అంటే కనుక దినదినము రూపాంతరము పొందాలి. రూపాంతరం పొందాలంటే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. రూపాంతరము. తర్వాత ప్రియులారా, నాలుగవది ఏంటి అంటే యెరికో నుండి ఎలీషా నన్ను దేవుడు యొర్దానుకు వెళ్ళిపోమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోమంటున్నాడు? ఇద్దరు కలిసి యొర్దాన్ దగ్గరకు వచ్చారు. ఏలియా భుజం మీద ఉన్న దుప్పటి తీశాడు. ఏం తీశాడు? ఒకసారి చూడండి, నా వైపు చూడండి. ఏలియా భుజం మీద దుప్పడు ఉంది, కనబడుతుందా? ఈ దుప్పడిని ఏలియా తీసి దీన్ని మడత పెట్టి యొర్దాను నది మీద ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టగానే యొర్దాను నది రెండుగా వీడిపోయింది. ఆరిన నేల మీద ఏలియా ఎలీషా కలిసి అవతలకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ యొర్దాను నది మామూలుగా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను అడుగుతున్నాడు, ఏమనంటే, ఇన్ని సంవత్సరాలు నన్ను విడువకుండా నమ్మకంగా నా చేతుల మీద నీళ్లు పోసి నాకెంతో నమ్మకమైన శిష్యుడిగా పరిచర్య చేశావు. నేను నీకేం చెయ్యాలనుకుంటున్నావు? నేనేం చేయాలి నీకు అని అడిగి, ఆ మాట కోసమే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు ఎలీషా. ఆ మాట అడగగానే ఇంకా లేట్ ఏం లేదు, ఆలస్యం ఏమీ లేదు, తడుంకోలేదు, ఆలోచించుకోలేదు. మనమైతే వెండి బంగారాలు నా పిల్లల 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 తరాలు తరగని ఆశీర్వాదం ఆస్తి కావాలని అడుగుతాం మనం. కానీ ఎలీషా ఏమని అడిగాడు తెలుసా? నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లుగా దయచేయము. ఏమని అడిగాడు? నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లుగా నాకు దయచేయము అని అడిగితే ఏలియా ఏమన్నాడంటే, అది బహు కష్టతరంగా ఉంది. నేను నీ యొద్ద నుండి తీసివేయబడినప్పుడు ఒకవేళ మరలా నేను నీకు కనిపిస్తే అది నీకు దొరుకుతుంది అని అన్నాడు. ఇంతలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అగ్ని రథాలు ఏమొచ్చాయి? చెప్పాలి, ఏమొచ్చాయి? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, ఒక పెద్ద సుడిగాలి. ఆ సుడిగాలిలో అగ్ని రథాలు గుర్రాలతో ఎలీషా దగ్గర నుంచి ఏలియాను విడదీసి ఆ అగ్ని రథాలు గుర్రాల మీద సుడిగాలితో ఏలియా ఆరోహణం అయిపోతున్నాడు. ఆరోహణం అయిపోతుంటే ఎలీషా ప్రిల్లరా కళ్ళు 2 రిక్కించుకొని పెద్దవి చేసి చూస్తున్నాడు. ఆ సుడిగాలిలో చూడడం సాధ్యమవుతుందా? ఆ అగ్ని రథాలు గుర్రాలతో ఏలియా కొనిపోబడుతుంటే చూస్తున్నాడు. చూస్తూ చూస్తూ ఏం చేశాడు? ఏలియా కనబడట్లేదు. కనబడకపోయేసరికి తన ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని ముక్కల కింద చింపి ఏమంటున్నాడు చూడండి, ఆ మాట చదువుతారా? నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలీలకు రథములు రౌతులు నీవే. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? 2వ అధ్యాయం 12వ వచనంలో, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలీలకు రథములు రౌతులు నీవే అని చెప్పగానే వెంటనే ఏలియా దుప్పటి వచ్చి ఎలీషా భుజం మీద పడింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. ఏలియా దుప్పటి వచ్చి ఎలీషా భుజం మీద పడింది. 2 పాళ్ళు అభిషేకము ఎలీషా మీదకి దేవుడు కుమ్మరిస్తే ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఏలియా అగ్ని రథాలు గుర్రాల చేత కొనిపోబడితే ఎలీషా ఉన్నటువంటి పర్వతం అంతా అగ్ని రథముల చేత గుర్రముల చేత నింపబడింది. దేవునికి గట్టిగా స్తోత్రం. ఒక్క మాట చెప్పనా? ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే ఏలియా వలె ఎలీషా కూడా మరణము చూడకుండా శరీరంతో కొనిపోబడ్డాడేమో అని అనుకుంటామేమో. 2వ రాజుల గ్రంథంలో 13వ అధ్యాయం 14వ వచనం చదువుదాం చూడండి. అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా. ఎలీషా ఏ రోగంతో పీడితుడయ్యాడట? అందరూ చెప్పాలి. 2 అభిషేకము చేత నింపబడిన వాడికి మరణకరమైన రోగం ఎందుకు వచ్చింది? మనలో కూడా చాలా మంది అనుకుంటారు, అంత ప్రార్థనా పరుడు కదా, అంత భక్తిపరుడు కదా, పాస్టర్ గారికి రోగాలు వస్తాయా? మా అందరికీ ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ఎప్పుడు చూసినా రోగాలు అంటాడు, తెగుళ్ళు అంటాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాగోదు, వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం ఎందుకు చేయించుకుంటారు అని అనిపిస్తుంది మీకు. ఏ ఎలీషా అంతటి 2 ఆత్మచేత నింపబడిన వాడికి మరణకరమైన రోగం వచ్చి పీడించబడ్డాడట, మంచం పట్టేశాడు. అప్పుడు ఇశ్రాయేలీలను పరిపాలిస్తున్న యెహోయాషు అనే రాజు వచ్చి
ఎలీషా ప్రవక్త మంచం పట్టి రోగంతో పీడించబడుతున్న చావు బ్రతుకుల మధ్యలో అల్లాడిపోతున్న ఎలీషా ప్రవక్తను చూసి ఏమంటున్నాడు రాజు? నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలీయులకు రథములు రౌతులు నీవే. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందేటి? ఈ డైలాగు ఒకప్పుడు ఏలియా తన గురువు గారు పరలోకానికి ఆరోహణం అయిపోయేటప్పుడు ఎలీషా ఏలియాను చూసి నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలీయులకు రథములు రౌతులు నీవే అని చెప్పాడు. ఇప్పుడు ఎలీషాను చూసి ఎవరు చెప్తున్నారు? ఎలీషాను చూసి ఇశ్రాయేలీ ప్రజలను పరిపాలిస్తున్న రాజు చెప్తున్న మాట, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలీయులకు రథములు రౌతులు నీవే. 20వ వచనం చదువుదాం. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. చేతులపైకి స్తోత్రం చెప్పాలి. ఎలీషా చనిపోయినా కానీ ఎలీషా ఎముకలలో ఉన్నటువంటి అభిషేకము చావలేదు. అభిషేకానికి చావుందా? అభిషేకానికి చావుందా? మనిషికి చావు ఉంది కానీ అభిషేకానికి చావు లేదు. ఎలీషా చనిపోయాడు, సమాధి చేసేశారు, సంవత్సరం అయిపోయిందట. మోయాబీలు దేశం మీద యుద్ధానికి వచ్చి సైన్యానికి భయపడి ఒకటి చచ్చిపోయిన శవాన్ని, అది ఎవరి సమాధో తెలీదు, ఆ డోర్ ఓపెన్ చేసి ఈ చచ్చిన శవాన్ని ప్రిల్లరా ఆ సమాధిలో పడేసి పారిపోతుంటే ఆ చచ్చిపోయి పడేసిన శవం అంట ఎలీషా ప్రవక్త సమాధి. అది ఆ ఎలీషా ప్రవక్త సమాధిలో ఎలీషా ప్రవక్త ఎముకలకు తగిలితే చచ్చిపోయిన శవం లేచి కాళ్ళు నిలిపి నిలబడిందట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే చచ్చిపోయినా కానీ ఎముకల్లో ఏముంది? అభిషేకం ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, అభిషేకానికి చావు లేదు. 4 అనుభవాలు చెప్పాను. ఏ అనుభవాలు? గిల్గాలు, బాప్తిస్మపు అనుభవం, దొర్లించబడాలి మన మీద ఉన్న శాపము. 2వది బేతేలు, అంటే దేవుని మందిరంలో మానకుండా ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా దేవుని మందిరంలో ఉండాలి. 3వది ఎరుకో అనుభవం, అంటే దినదినము మనం రూపాంతరం పొందాలి. ఏం పొందాలి? దినదినము రూపాంతరం పొందాలి. 4వదిగా యొర్దాను. ఏ అనుభవం? అందరూ చెప్పాలి. యొర్దాను అంటే అర్థం ఏంటో తెలుసా? సర్వసత్యము. యొర్దాను అంటే అర్థం ఏంటి? సర్వసత్యము. ప్రియులారా, యొర్దాను అంటే నిత్యము ప్రవహించే నది. ఆ యొర్దాను నదిలోనే నయమాను 7 మార్లు మునిగితే అతని దేహం పసిపిల్ల దేహం వలె మార్చబడింది. అదే యొర్దాను నదిలో నా యేసునాథుడు యోహాను భక్తుని ద్వారా బాప్తిస్మము పొంది ఆ యొర్దాను నది ఒడ్డుకు రాగానే సర్వసత్యంలోనికి నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు పౌరం వలె నా యేసయ్య మీదకు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యొర్దాను అంటే సర్వసత్యము. ఏదేను తోటలోంచి ప్రవహించే నది ఎన్ని శాఖలు అయింది? అందరూ చెప్పాలి. ఎన్ని శాఖలు అయింది? 4 శాఖలు. ఆ శాఖల పేర్లు చెప్పండి. పీషోను, గీహోను, హిద్కేలు, యూఫ్రటీస్. ఏలియా మీద ఉన్న అభిషేకము ఎలీషా పొందుకోవడానికి 2 అంతలుగా ఎన్ని అనుభవాలు గుండా ప్రయాణం చేశాడు? 4 అనుభవాలు గుండా. ఆ అనుభవాలు ఏంటి? గిల్గాలు, తర్వాత బేతేలు, తర్వాత ఎరుకో, తర్వాత యొర్దాను. చూడండి, బైబిల్లో నుంచి ఇంకొక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము నేను ముగించేస్తున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆయన వచ్చి, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ అధ్యాయంలో ఆదరణకర్త అయిన సత్యస్వరూపి అయిన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు అంటూ పరిశుద్ధాత్మ వాగ్దానమును గూర్చి ప్రియులారా శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఆయన వచ్చి, ఎవరు ఆయన అంటే? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఏ వ్యక్తిలోనికైతే, ఏ సంఘములోనికైతే, ఏ కుటుంబం మీదకైతే కుమ్మరించబడుతుందో ఆ వ్యక్తిలో ఏం కనిపిస్తుందో చూడండి. ఆయన అంటే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు పాపమును గూర్చియు, 2వది నీతిని గూర్చియు, 3వది తీర్పును గూర్చియు ఒప్పింప చేయును. 3 విషయాలు ఉన్నాయి అక్కడ. 3 విషయాలు. తర్వాత అక్కడే 13వ వచనం చదవండి. 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు చేసే 4 పనులు. 1 పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు. ఏం చేస్తాడమ్మా?
పరిశుద్ధాత్మ అంటే చాలామంది ఏమనుకుంటారు, భాషలు మాట్లాడడం, ప్రవచనాలు ప్రవచించడం, గెంతడం, అరవడం ఇదే అనుకుంటారు. అవి నిజమే, అవి వాస్తవమే, కాదని నేను అనట్లేదు. కానీ పరిశుద్ధాత్మ మన మీదకి రాగానే మొట్టమొదటిగా జరిగే అనుభవం ఏంటో తెలుసా? నేను పాపిని అంటూ గుండె పగిలేలా పశ్చాత్తాపంతో ఏడుస్తారు. పశ్చాత్తాపం, పాపాలను ఒప్పుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని ఒప్పింపజేస్తారు. కొంతమందికి బల్లలో పాలు పొందుతున్నా కానీ అసలు కళ్ళంటే నీళ్ళు రావు, పశ్చాత్తాపం రాదు, ఏడుపు రాదు. సిలువ వైపు చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా తినేస్తారు. దెయ్యాల బలలో పాలు పొందేసినా దేవుని బలలో కూడా పాలు పొందేస్తారు. అపవిత్రమైనవి తినేసినా కానీ భయం లేకుండా దేవుని బలలో కూడా పాలు పొందేస్తుంటారు. ఆలోచించండి నా ప్రియులారా. పాపాలను ఒప్పింపజేస్తాడు. రెండవది నీతిమంతులుగా మారుస్తాడు. ఎలా మారుస్తాడు? నీతిమంతులుగా మారుస్తాడు. మూడవదిగా ప్రియులారా, తీర్పు ఉన్నది, జాగ్రత్త. ప్రియమైన సహోదరి, సహోదరుడా, విశ్వాసి, క్రైస్తవుడా, తీర్పు ఉన్నది. ఆ తీర్పుల్లోనికి వెళ్లకుండా నువ్వు జాగ్రత్త పడాలని నన్ను హెచ్చరిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నాలుగవదిగా మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయా. నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయా. దేవునికి స్తోత్రం. చివరిగా యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి నుంచి 12 వచనాల వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము మొదటి నుంచి 12 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అయితే 47వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 3వ వచనం. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెడలి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతు ఉండెను. దేవునికి గట్టిగా స్తోత్రం. యెహెజ్కేలు భక్తుడు పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు. పరలోకంలో నూతన యెరూషలేము మందిరాన్ని చూస్తున్నాడు. ఆ మందిరంలో ప్రియులారా, ఆ దేవుని సింహాసనము యొద్ద నుండి, ఆ మందిరపు గడప క్రింద నుండి, ఆ బలిపీఠపు దక్షిణ దిక్కులో నుండి ప్రియులారా ఈ జీవజలముల నది ప్రవహించడం చూశాడు. దర్శనంలో చూస్తూ ఉండగా తనతో మాట్లాడుతున్న ఆ దూత కొలకర్ర చేత్తో పట్టుకొని, కొలనూలు చేత్తో పట్టుకొని దూత 1000 మూరలు ఆ నదిని కొలిచి నీళ్ల గుండా భక్తుడిని నడిపించిందట. ఆ నీళ్ల గుండా ఎన్ని మూరలు కొలిచింది? అందరూ చెప్పాలి, ఎన్ని మూరలు? 1000 మూరలు కొలిస్తే నీళ్లు ఎంత లోతు ఉన్నాయి తెలుసా? చీలమండల లోతు. ఏ లోతమ్మా? చీలమండలి. చీలమండలి తెలుసా మీకు? కాళ్ళ దగ్గర ఇక్కడ చీలమండలి ఉంది కదా, ఆ చీలమండలి లోతు వచ్చిందట 1000 మూరలు కొలిస్తే. ఆ తర్వాత అదే దేవదూత మరలా ఆ కొలకర్రతో ప్రియులారా మరొక 1000 మూరలు కొలిచి, 1000 + 1000 ఎంత? 2000. అంటే మరొక 1000 మూరలు అంటే 2000 మూరల లోతుకు నడిపించగానే నీళ్లు మోకాళ్ళ లోతు వచ్చినాయి. ఎంత లోతు వచ్చింది? అందరూ చెప్పాలి, ఎంత లోతు వచ్చింది? మోకాళ్ళ లోతు. ఆ తర్వాత ప్రియులారా ఇంకొక 1000 మూరలు కొలిచిందట కొలకర్ర పట్టుకొని. మొత్తం ఎన్ని మూరలైంది? 3000 మూరలు. ఇప్పుడు నీళ్ళు ఎంత లోతు ఉన్నాయి తెలుసా? మొల లోతు. ఎంత? అందరూ చెప్పండి, చీలమండల లోతు, మోకాళ్ళ లోతు, మొల లోతు. తరువాత ఇంకొక 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించగా దాటలేనంత, ఈదలేనంత నది నాకు కనబడెను అని అంటాడు. దేవునికి గట్టిగా స్తోత్రం. ఎన్ని అనుభవాలు ఉన్నాయి అక్కడ? చీలమండల లోతు, మోకాళ్ళ లోతు, మొల లోతు, ఈదలేని అనుభవం. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఈ 4 అనుభవాల గుండా నడిపించబడతాడు. ఈ 4 అనుభవాల గుండా అంటే ఏదెను తోటలో 4 శాఖలు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ప్రియులారా ఏలియా వెనకాల 4 అనుభవాలు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నాం చీలమండల లోతు అంటే దేవుని యొద్దకు నడిచి వచ్చే అనుభవం. అమ్మ, దేవుని సువార్త ప్రకటించే అనుభవం.
ఈ పాదాలు అంటే సియోను, దేవుని సువార్త ప్రకటించే వారి పాదాలు సియోను పర్వతముల మీద ఎంతో సుందరములు అంటారు. అంటే దేవుని కొరకు పరిగెత్తే పాదములు కలిగి ఉండాలి. రెండవదిగా ప్రియులారా, మోకాళ్ళ అనుభవం అంటే మోకాళ్ళ మీద గంటలు గంటలు ప్రార్థన చేసే అనుభవం, దేవునితో పెనుగులాడే అనుభవం, దేవుని సన్నిధిలో గోజాడే అనుభవం. మొలలోతు అని అంటే సత్యంలో స్థాపించబడే అనుభవం, అంటే వాక్యంలో స్థాపించబడే అనుభవం. నడానికి సత్యమని దట్టి కట్టుకోమంటాడు కదా, అందుకే మనం వాక్యంలో స్థాపించబడాలి, వాక్యంలో మనము స్థిరపరచబడాలి. తర్వాత ఈదలేనంత అనుభవం అంటే సర్వసత్యము. మీకు అర్థమైందా? సర్వసత్యము. గిల్గాలు, తర్వాత బేతేలు, తర్వాత ఎరుకో, తర్వాత యోర్దాను. అలాగే చీలమండలలోతు, మోకాళ్ళలోతు, మొలలోతు, ఈదలేని అనుభవం. దేవునికి గట్టిగా స్తోత్రం. ఇప్పుడు ఈ నదిలో లోతైన అనుభవానికి వెళ్ళిన తర్వాత, సర్వసత్యంలోనికి నడిపించబడిన తర్వాత ఆ క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో వర్ధిల్లేవాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? 47వ అధ్యాయము 47వ అధ్యాయంలో 12వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 12వ వచనం. నదీ తీరమున, ఆ పరిశుద్ధాత్మ నదీ తీరమున ఇరు ప్రక్కలంటే రెండు ప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు. అమ్మా, నది ఇరు ప్రక్కల ఏ చెట్లు ఉన్నాయట? ఎండిపోయిన చెట్ల, ఫలించని చెట్ల, ఆహారం ఇవ్వలేని చెట్ల, ఆహారం ఇచ్చే చెట్ల. చూడండి, నదికి ఇరు ప్రక్కలన ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు. ఒక జాతి అన్నాడా? ఒక జాతి, ఒక కులం కాదు, సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు అంటే ఆ చెట్టు యొక్క ఆకులు అంటే చేతులు. ఆ ఆకు యొక్క చేతుల ద్వారా అనేక మందిని దేవునిలోనికి పురికొల్పడానికి, అనేక మందిని బాగు చేయడానికి, అనేక మందికి ప్రోత్సహించడానికి ఆ చేతులు, ఆ ఆకులు ఉపయోగపడతాయి. ఆకులు వాడిపోవు. ఆకులు వెనక, ఆ చేతులు వెనక తీసుకోవడం, చేతులు ముడుచుకోవడం, బిగబట్టడం. వాటి కాయలు ఎప్పటికీ రాలవు. అర్థమవుతుందా? కాయలంటే అర్థం ఏంటి? కాయలంటే అర్థం ఏంటి? పిల్లలు. కాయలంటే అర్థం ఏంటి? వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు, చూడండి ఈ మాటలు చూడండి, ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించుదురు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా? నెల నెలకు కాపు కాసే చెట్లు ఈ భూమి మీద ఎక్కడైనా ఉన్నాయా? మరి ఏ చెట్ల కోసం చెప్తున్నాడండి ఈయన? సంఘం అనే ఈ తోటలో పరిశుద్ధాత్ముడు అనే నది ప్రవహిస్తున్నప్పుడు ఆ నదికి ఈవలను ఆవలను విశ్వాసులు, భక్తులు, క్రైస్తవులు అనే చెట్లు పెరుగుతున్నాయి. ఆ చెట్లు ఎలా ఉండాలి? ఆహారం ఇచ్చే చెట్లుగా ఉండాలి. సకల జాతి అంటే ఒక జాతి కాదు, ఒక కులం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక మతం కాదు ప్రియులారా, సకల జాతి వృక్షములు సంఘంలో ఉండాలి. చూడండి, అవి నెల నెలకు అంటే అర్థం ఏంటి? ప్రకటన గ్రంథంలో ఇది చదివేసి ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుదాం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది. ఏ నది? జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం యొద్ద నుండి ఆ పరలోకపు పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షం ఉండేను, అది నెల నెలకు ఫలించుచు. ఇది ఎక్కడో చదివినట్టు ఉన్నట్టుందండి. యెహెజ్కేలు గ్రంథంలో చదివాం కదా, సేమ్ వాక్యం. పరలోకంలో యోహాను భక్తుడు చూస్తున్న దర్శనంలో యోహాను భక్తుడికి కనబడుతుంది ఏంటంటే, పిల్లరా, ఆ నదికి ఈవలను ఆవలను జీవవృక్షం ఉంది, అది నెల నెలకు కాపు కాయును, నెల నెలకు 12 కాపులు కాయును.
ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్క ఈ గొర్రెపిల్ల యొక్క ఈ సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసల యందుండును. రాత్రి ఇక ఎన్నడూను ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగ యుగములు రాజ్యము చేయుదురు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా? చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా? పరిశుద్ధాత్మ అనే నదిలో నాటబడిన వాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నెల నెల, మీకు అర్థమైందా? నెల నెలకు కాపు కాస్తుంది. నెల నెలకు అంటే నెల నెల కాపు కాసే చెట్లు ఈ భూమి మీద ఏమీ లేవు, కానీ నెల నెలకు కాపు కాసే చెట్లు విశ్వాసులు, క్రైస్తవులు, భక్తులు అనబడిన వారు నెల నెల వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు కష్టపడి పని చేసుకున్న ఆ కూలి పనిలో, ఆ వ్యాపారంలో, ఆ ఉద్యోగంలో, వాళ్ళు చేసిన ప్రతి పనిలో నెల నెలకు దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా ఈ నెలలో నేను ఫలించిన ఫలం ఇదిగో, నా దేవుడా నన్ను పోషిస్తున్నావు, నాకు బలం ఇస్తున్నావు, నాకు ఆరోగ్యం ఇస్తున్నావు, ఈ ఉద్యోగం నీవిచ్చిందే, ఈ వ్యాపారం నీవిచ్చిందే, ఈ పని చేసుకోవడానికి బలం నువ్వే ఇచ్చావంటూ ఇదిగో నా ఫలము అని నీ ఫలాన్ని తీసుకొచ్చి నెల నెలకు నువ్వు దేవుని సన్నిధిలో అర్పిస్తావు. నీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా నేను దాన్ని సాగదీయను. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో అన్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో, ఎన్ని విషయాల్లో? శరీర సంబంధమైన విషయాలలో మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన అన్ని విషయాలలో మనం వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థిస్తున్నాను అన్నాడు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా కేవలం వినువారు మాత్రమే మనల్ని మనం మోసపుచ్చుకోకుండా, ప్రభువా నేను నెల నెలకు ఫలించే చెట్టు వలె ఉంటానయ్యా, నన్ను క్షమించు, నీ ఆత్మచేత నన్ను నింపు, నీ ఆత్మచేత నన్ను అభిషేకించు. ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీషా 2 పాళ్ళు పొందుకున్నట్టుగా నాకు దైవజనుల మీద ఉన్న అభిషేకం నా మీద కూడా నాకు అనుగ్రహించయ్యా, నీ ఆత్మ నాకు కావాలంటూ దేవుని సన్నిధిలో ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకుందాము. నెల నెలకు కాపు కాసే చెట్ల వలె, ఆహారం ఇచ్చే చెట్ల వలె దేవుడు మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని ఆశీర్వదించి అభివృద్ధి పరచును గాక. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు లేచి నిలబడండి. ఒక్క చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు బలలోనికి మనం ప్రవేశిద్దామా? ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు బలలో ప్రవేశిద్దాము. ఒక్క చిన్న ప్రార్థన, కన్నీటితో, పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన హృదయంతో 2 చేతులు ప్రభు వైపు చాపి, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు పాపాలను ఒప్పింపచేస్తాడు, నీతిమంతులుగా మారుస్తాడు, తీర్పులోనికి వెళ్లకుండా మనల్ని హెచ్చరిస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నిజంగా పరిశుద్ధాత్మ నీ మీద ఉంటే, నీలో ఉంటే, నీవు చేసిన అవిధేయతలు, అతిక్రమాలు, పాపాలు, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్న నడవడికను బట్టి నువ్వు గుండెలు బాదుకుంటూ ప్రభువా నన్ను క్షమించయ్యా, అయ్యో నేను నీకు నమ్మకంగా ఉండలేకపోతున్నానయ్యా, నీ సన్నిధి దూరం అయిపోతున్నానయ్యా, నేను పాపం చేస్తున్నానయ్యా, భక్తిహీనుడైపోయానయ్యా అంటూ దేవుని సన్నిధిలో అంగలారుస్తావా, కన్నీరు కారుస్తావా? ప్రార్థన చేయాలి. నీలో పశ్చాత్తాపం రావట్లేదంటే దేవుని ఆత్మను కోల్పోయావేమో, దేవుని ఆత్మ నిన్ను విడిచిపెట్టేశాడేమో. అడుగు, ప్రభువా నీ ఆత్మ చేత నన్ను నింపు, నీ ఆత్మ నాకు కావాలయ్యా, నీ ఆత్మ చేత నన్ను అభిషేకించని అడుగుతావా? అమ్మా నోరు తెరవయ్యా, నోరు తెరవు, నోరు తెరవాలి, నోరు తెరవాలి, గట్టిగా ప్రార్థన చేయాలి. నా మాట అర్థమవుతుందా? గట్టిగా ప్రార్థన చేయాలి, గట్టిగా ప్రార్థన చేయాలి. దేవుని అభిషేకం నీ మీద కుమ్మరించబడితే అది తల మీద పోయబడి అంగీ గడ్డము మీదుగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలపు అభిషేకము, గిన్నె నిండి పర్లి ప్రవహించే అభిషేకము నాకు కావాలయ్యా, నన్ను మండించయ్యా, నీ ఆత్మచేత నన్ను నింపు తండ్రి అని అడుగు. అడుగు అడుగు ఆహారం ఇచ్చే చెట్టు వలె నేను ఉండాలి, ఫలించే చెట్టు వలె ఉండాలి, నెల నెలకు కాపు కాసే చెట్టు వలె ఉండాలి. అయ్యా నీ సొమ్ము తినేస్తున్నానయ్యా, నేను శాపగ్రస్తుడిగా ఉంటున్నానయ్యా, ఆశీర్వాదం లేదు నా కుటుంబంలో, నా జీవితంలో ఆశీర్వాదం లేదయ్యా, శాపగ్రస్తుడిగా మిగిలిపోయానయ్యా, శాపగ్రస్తుడిగా అప్పులనే శాపము, రోగాలనే శాపము నా కుటుంబాన్ని, నా జీవితాన్ని దరిద్రం పట్టుకుని పీడించేస్తుందయ్యా. ఇక ఎన్నడూ నీ సొమ్ము నేను దొంగతనం చేయనయ్యా, నైనా నీకు 10వ భాగం నమ్మకంగా ఇచ్చేస్తానయ్యా. అయ్యా నా కష్టార్జితంలో నెల నెలకు నేను కాపు కాసే చెట్టు వలె ఉంటానని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకో. యాకోబు వలె ఇదిగో నేను నాకు ఇచ్చే యావత్తులో 10వ వంతు నీకు ఇచ్చేస్తానని మొక్కుబడి
చేసుకున్నట్టుగా నీవు కూడా దేవుని సందర్భం మొక్కుబడి చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవాధిపతి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, పవిత్రమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మలో 4 అనుభవాలు అనే అంశాన్ని మా ముందుంచి నీ సేవకుని నిలబెట్టుకుని ఇంతవరకు మాతో సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడావు. కేవలం వినువారు మాత్రమైండు మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్యానుసారంగా నడుచుకుంటూ మంచి నేల పండిన విత్తనం వల్ల 30 60 100 ఫలించడానికి, ఆత్మలు వర్ధిల్లుతూ అన్ని విషయాలు వర్ధిల్లడానికి మాకు కృపను అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ మోకాళ్ళ మీద ఉండండి, మోకాళ్ళ మీద ఉండండి. మనం ప్రభు బలలో ప్రవేశించబోతున్నాం. మోకాళ్ళ మీద ఉండండి. మీ బ్యాగ్లో బైబిల్స్, కాళ్ళు